హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. తమ్ముళ్ళు అయితే మీరు చూసింటారుగా, శ్రీవారి దర్శనం కోసం అయితే, రాములవారి దర్శనం కోసం అయితే మేమైతే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ మా పాపకైతే ముక్కు అవుతుంది, తలెంటికలు తీపియాలని అనుకోకుండా అయితే మేము వెళ్ళాల్సి వచ్చింది. ఇక రోజు ఎప్పుడు అట్నే అయిపోతుంది, తీపించుకుంటే ఇక ముక్కు అయిపోయింది కదా అని అయితే మా హస్బెండ్ అను మా తాతయ్య అయితే రాలేదు. కొంచెం టెన్షన్ ఉంది, ఇద్దరు రాలేదు, మీ ముగ్గురమే ఆడవాళ్ళని తీసుకొని పోతామా పోలేమా అని టెన్షన్, మళ్ళీ పాప ఉంది కదా అని టెన్షన్ మీద అయితే ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతకి గుడి దగ్గరికి వచ్చినాక ఇక తీసుకోవచ్చు ఏముందని అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడైతే గోదావరి అయితే ఫ్లో అయితే బాగానే ఉంది, మరి తక్కువ ఏం లేదు, ఫ్లో అయితే బాగానే ఉంది. అక్కడైతే పాపకు గుండె చేయించుకొని వచ్చి కొంచెంసేపు అయితే ఏడవలేదు, మంచిగా ఉంది. తర్వాతకి అయితే ఇంకో సగం గుండె అయిపోయేసరికి ఏడుతుంది నాకు వద్దు అని ఇంకా గట్టిగా పట్టుకొని అయితే తీపిచ్చినాం. ఇక్కడ మా అమ్మమ్మను మా అమ్మ స్నానాలు చేస్తున్నారు. మేడారం అప్పుడు పాప చిన్నగా ఉంది కదా, ఆ వాటర్లో దిగాలంటే చాలా భయపడిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆ వాటర్లోనే ఆడుకోవాలి అనుకుంటా అసలు భయపడట్లేదు, ఏం కూడా భయపడట్లేదు. ఎత్తుకున్నా కానీ దింపు దింపు అంటుంది, చాలా యాక్టివ్గా ఉన్నది. పొద్దున్నుంచి ఏం తినకపోయినా కానీ 1:30 అవుతుంది, కానీ బాగుంది. ఇప్పుడైతే శ్రీవారి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము కూడా స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రాములవారి దర్శనానికి అయితే వెళ్ళినాం. మనకైతే 1 వరకే, తర్వాతకి గేట్లు అయితే మూసేస్తారు మళ్ళీ 3కి అని తొందరగా టెన్షన్గా అయితే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ గుడి మూసేస్తారేమో, మనం మళ్ళీ వెళ్ళాలి కదా అని ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చినాం. దర్శనం చేసుకున్న కాడ అసలు అది కంగారో తెలియదు ఏందో తెలియదు, కానీ అక్కడ మన ఫోన్లు ఎలా ఉండవు కదా, ఆ ఫోన్ చిట్టి అనేది అయితే నేను ఆ టెన్షన్లో మేము లోన పోయినాం, గుడి తలుపులు మూసేసిర్రు. ఇక ఆ టెన్షన్లో ఆ కంగారులో అయితే నేను ఆ ఫోన్ చిట్టి అయితే నేను ఆ హుండీలో వేసేసిన. నా ఫోన్ ఇస్తారో ఇయ్యరో అనుకున్నా, కానీ అక్కడ ఉన్న వాళ్ళు నీ డీటెయిల్స్ చెప్పమ్మా, ఫోన్ అయితే ఇస్తాను, నువ్వేం కంగారు పడకన్నారు. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి టెన్షన్ తోటే ఉన్నా నేనైతే. కానీ రాములవారి దర్శనం అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఎట్లా పోతామో ఏమో అని టెన్షన్, ఇక్కడికి వచ్చినాక గుడి తలుపులు మూసేస్తారేమో అన్న టెన్షన్, మళ్ళీ గుడిలో నుంచి రాగానే నా ఫోన్ ఇస్తారో ఇయ్యరో అని టెన్షన్. ఫోన్ ఇచ్చిన తర్వాతకి అయితే ఇంకా చాలా రిలాక్స్ అయిపోయినాం. ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇక్కడైతే లడ్డు అంతా బాగానే అయింది, కానీ లడ్డు అయితే టైం పట్టింది. లడ్డు కోసం అయితే మేము కిందికి దిగేసరికల్లా లడ్డు కౌంటర్ కూడా మూసేసారు. నాకైతే రాములవారి లడ్డు అంటే చాలా ఇష్టం. ఎట్టయినా 3 వరకు అయితే ఉండి లడ్డు తీసుకొనే పోదామని అయితే ఇంతలోపు మాకు 1కి దర్శనం అయిపోయింది. అన్నాలు తినేసి వాటర్ తీసుకొని మొత్తం ఇంకా రెడీ, అన్ని బొమ్మలు అవన్నీ తీసుకొని అయితే ఇక రెడీగా ప్రసాదం కౌంటర్ కాడ కూర్చొని ప్రసాదం మన లడ్డు తీసుకొని ఇక్కడైతే ఇక నడుచుకుంటూ వచ్చి మన స్టార్టింగ్లో పార్క్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం పాపకి ఎప్పుడు పార్క్ తీసుకెళ్ళలే, ఈ పార్క్లోకి తీసుకెళ్దాం ఎలా ఉంటుందో ఏమో అని. కానీ మా పాప చాలా అంటే చాలా గుడ్ గర్ల్ అనేది చెప్పుకోవచ్చు. పొద్దున్నుంచి ఏం తినలేదు, మేము తిన్నాం, కానీ తనకి ఉత్తప్పుడే తన అన్నం తినాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇక టైం సరిపోక తనకి తినిపించకపోయినా కానీ అసలు ఎంత యాక్టివ్గా ఉందంటే కొంచెం కూడా చికాకు చేయలేదు. మేము ఎట్లా తీసుకుపోతామో ఏందో అని టెన్షన్ పడ్డా, కానీ ఏం బాగలేదు. ఇట్లా వీళ్ళు ఆడుకుంటలో కూడా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే, తను నవ్వుతుంది, మాకే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ తను బాగా ఎంజాయ్ ఫీల్ అవుతుంది. ఎప్పుడు తీసుకురాలేదు, నాకు అనిపించింది ఇలాంటి పార్క్ మా దగ్గర కూడా ఒకటి ఉంటే బాగుండే, తను రోజు ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసేటట్టుంది. ఎప్పుడు తీసుకెళ్ళలే. కానీ ఇక్కడైతే హనుమాన్ అయితే పెద్దగా ఉంటాడు ఈ పార్కులో. మేము భద్రాచలం వచ్చిందని అయితే ఈ హనుమాన్ని చూసే గుర్తుపట్టా, భద్రాచలం మన గోదావరి ఈ హనుమాన్ టెంపుల్ చూసి ఇక్కడ దిగిపోతాం. కానీ ఇక్కడ ఫొటోస్ దిగుదాం, పాప నిలబెట్టి అందరం కలిసి ఒక పెద్దగా ఫోటో దిగుదాం అంటే పాప అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా చెట్లు, అవైతే నా చిన్నప్పుడు అనేవాళ్ళు అది నెమలికి వేస్తారు ఆహారంగా అంటారు. అది అవునో కాదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము పార్క్లో ఉన్నాం. పార్క్లో అయితే పొద్దున్నుంచి ఎంత స్ట్రెస్గా ఫీల్ అయినాం, ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. కొంచెం టెన్షన్గా ఫీల్ అయినాం, కానీ రాములవారి దర్శనం అయితే మంచిగా కొంచెం చూసుకునేంత చిన్నగా అడావుడి ఏం లేకుండా చిన్నగా మంచిగా చూసుకున్నాం. పాప చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఫస్ట్ టైం నేనైతే ఇంత బాగా ఎంజాయ్ చేయడం అనేది పాపతోటి. చాలా ఉరుకుతుంది, నేను అది ఎక్కుదాంపా ఇది ఎక్కుదాంపా అదే అనుకుంటా చాలా కంగారుగా చేస్తుంది. ఒక్కరు కాదు, మామ చూస్తున్నారుగా, మామ కూడా ఫుల్ హుషారు, ఫస్ట్ టైం అట్టుంది. మామ కూడా ఇంత హుషారుగా నేను చూడడం. మా పాపతో పోటీ పెట్టుకుంటూ ఎక్కుదాంపా అని చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఉయ్యాలు ఊగినాం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. అసలు
ఎవ్వరు లేకుండా మేము ముగ్గురమే పోయి వచ్చినామంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. మాకు దగ్గరే భద్రాచలం, కానీ కొంచెం ఏదో భయం, ఎవరు లేరు. కానీ ఈ పార్కులో అయితే చాలా ఐస్ క్రీమ్స్. ఫైనల్గా వీడియో అయితే ఇది భద్రాచలం మేము ఎట్లా వచ్చినాం ఏంది. ఫస్ట్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నా, కానీ కొంచెం టెన్షన్, మా హస్బెండ్ రావట్లేదు, మా తాతయ్య రావట్లేదు, మేము ముగ్గురమే ఎలా పోతాం ఏంది అనే భయంతో అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. దర్శనం అయిపోయిన కాంచి అయితే నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే పార్క్లో ఉన్నాం, పార్క్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇక బస్ ఎక్కి వెళ్ళిపోతే అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.